అద్భుతహాని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు అద్భుతహాలో దేవీ నవరాత్రుల సందర్భంగా అతి తొందరగా చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడానికి వీలైనటువంటి స్వీట్ పొంగల్ రెసిపీని చూపించబోతున్నాను. కావలసిన పదార్థాలు: 1 కప్పు బియ్యం, అర్ధ కప్పు పెసరపప్పు, 2 స్పూన్ల శనగపప్పు, 1/4 కప్పు తురిమిన బెల్లము, 1 కప్పు పాలు, తగినంత జీడిపప్పు, మీకు నచ్చినట్లయితే ద్రాక్ష ఇంకా ఏదైనా డ్రై ఫ్రూట్స్ యూస్ చేసుకోవచ్చు, మరియు 4 స్పూన్ల నెయ్యి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని దాంట్లో బియ్యము, పెసరపప్పు మరియు శనగపప్పును వేసి 1-2 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా వేయించండి. ఇవి కాస్త గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దించేసి బాగా కడిగి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కుక్కర్లో 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకొని జీడిపప్పుల్ని కాస్త దోరగా వేయించుకోవాలి. దోరగా వేగిన తర్వాత వాటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలినటువంటి నెయ్యిలో మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి బియ్యము, పెసరపప్పు, శనగపప్పు మిశ్రమాన్ని జోడించి కాస్త 20 సెకండ్ల దాకా ఫ్రై చేసుకొని 1 కప్పు పాలని వేసుకోండి. ఇప్పుడు ఇంచుమించు 2 కప్పుల మిశ్రమానికి గాను 5 కప్పుల దాకా నీళ్లను యాడ్ చేయాలి. ఇలా బాగా కలుపుకొని కుక్కర్ మూత మూసివేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. విజిల్స్ వచ్చే లోపల మనం బెల్లంని కరిగించుకుందాం. దానికోసమని ఒక పాత్ర పెట్టుకొని సగం కప్పు నీళ్ళల్లో 1/4 తురిమినటువంటి బెల్లంని జోడించి ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకోండి. బాగా కరిగింది అనుకున్నప్పుడు 1 స్పూను నెయ్యి వేసి కాస్త కలుపుకొని పక్కన పెట్టుకోండి. 3 విజిల్స్ తర్వాత చూసినట్లయితే మన బియ్యము, పెసరపప్పు మిశ్రమం ఇలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ మిశ్రమంలోకి మనం కరిగించినటువంటి బెల్లం ద్రావణాన్ని ఫిల్టర్ సహాయంతో పోసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా చేసినట్లయితే ఏదైనా దుమ్ము ఉన్నా కూడా మనము వడగట్ట వేయవచ్చు. ఇప్పుడు 2 యాలక్కాయలు మరియు మనం ముందుగానే వేయించి పెట్టుకున్నటువంటి జీడిపప్పుని కూడా వేసి బాగా ఒకసారి కలుపుకోవాలి. మీ దగ్గర ఒకవేళ తురిమినటువంటి పచ్చి కొబ్బరి ఉన్నట్లయితే అది కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 స్పూను నెయ్యిని వేసి బాగా కలుపుకొని స్టవ్ని ఆఫ్ చేయండి. చూసారా, నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేటటువంటి ఎంతో రుచికరమైనటువంటి మన స్వీట్ పొంగల్ తయారైపోయింది. ఈ స్వీట్ పొంగల్ అనేది చాలామందికి తెలిసినప్పటికీ వివిధ ప్రాంతాల్లో కాస్త తయారు చేయ విధానము అటు ఇటుగా మారుతూ ఉంటుంది. ఈ స్వీట్ పొంగల్ అనేది మనకి ఎప్పుడైనా తీపి తినాలి అన్నప్పుడు కూడా క్షణాల్లో వండుకొని తినేసేయచ్చు. ఈసారి మీరు పండగ సందర్భంగా ఇలా తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి దేవుని కృపకు పాత్రులవ్వండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అద్భుతహాని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.